హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. యష్మి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ డిలీట్. నాగార్జున పరువు తీసినందుకేనా? పాపం నాగార్జున. అతనేం చేస్తాడు? అతనికి బిగ్ బాస్ షో అంటేనే ఇష్టం ఉండదు. అసలు ఆయన బిగ్ బాస్ షోనే చూడని నాగార్జునతో హోస్టింగ్ చేయడం మన కర్మ అనుకోవాలి. అది సరే కానీ నాగార్జున హోస్టింగ్కి యష్మి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి లింక్ ఏంటి అంటే అక్కడే ఉంది అసలు మ్యాటర్. మొన్నటి వీకెండ్లో నాగార్జున తన కన్నడ బ్యాచ్కి ఏ విధంగా కొమ్ము కాశారనేది ఈ బజ్ ఇంటర్వ్యూ ద్వారానే తెలిసింది. యష్మి గౌడ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూని స్టార్మా డిలీట్ చేసి పారేసింది. స్టార్మా మ్యూజిక్లోనూ స్టార్మాలోనూ అంబటి అర్జున్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్లో సీజన్ 8 వరస్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ ఎలిమినేట్ అయింది. అసలు ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన యష్మి గౌడని కాపాడుకుంటూ వచ్చి ఎట్టకేలకు 12వ వారంలో ఎలిమినేట్ చేశారు. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో దర్శనమిస్తుంటారు. యష్మి గౌడ కనీసం బజ్లో అయినా నిజాలు మాట్లాడుతుందేమో, ఫ్లిప్ కాకుండా ఆన్సర్స్ ఇస్తుందేమో అని ఎదురుచూశారు. కానీ అక్కడ కూడా దారుణంగా ఫ్లిప్ అయింది యష్మి గౌడ. అంతఃకరణ శుద్ధితో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసి పచ్చి అబద్ధాలు ఆడింది, తనకి అలవాటైన పద్ధతిలో. కానీ వీకెండ్లో నాగార్జున అడగని, ఆయన నిలదీయలేని ప్రశ్నలన్నింటినీ వేసి యష్మి గౌడని కడిగి పారేశాడు అర్జున్ అంబటి. గ్రూప్ గేమ్ ఆడావా లేదా, నిఖిల్ని ప్రేమించావా లేదా, మొదట్లో ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పి తరువాత లేవని ఎందుకు ప్లేట్ తిప్పేశావు, ఇలా చాలా విషయాల్లో చర్చించాడు. ముఖ్యంగా వీకెండ్లో నాగార్జున ఏదైతే గ్రూపిజం తప్పు కాదు అని అన్నారు, అది ఖచ్చితంగా తప్పేనని యష్మి గౌడ నోటితోనే చెప్పించాడు అర్జున్ అంబటి. నాగార్జున రాంగ్ అన్నదాన్నే రైట్ అనేటట్టుగా యష్మి నోటితోనే చెప్పించారు. మొత్తానికి బిగ్ బాస్ టీం వాళ్ళు హోస్ట్ నాగార్జున్ని వెర్రిపప్పని చేసినట్టే అనిపించింది ఆ ఇంటర్వ్యూ చూస్తే. నాగార్జున అడగలేని ప్రశ్నల్ని అంబటి అర్జున్ అడిగారు. దాంతో నెటిజన్లు ఆ నాగార్జుని హోస్ట్ నుంచి పీకి దొబ్బి కనీసం అంబటి అర్జున్ని హోస్ట్గా పెట్టినా బాగుండేది. అసలు గేమ్ చూస్తే ఎవడిది తప్పు ఎవడిది ఒప్పో తెలుస్తోంది. ఆయన వీకెండ్లో వచ్చి హోస్ట్గా ఆ పని చేయకుండా హౌస్లో ఉన్న కన్నడ బ్యాచ్ని అడిగి వాళ్ళు తానా అంటే ఈయన తందానా అంటాడు. ఈ మాత్రం దానికి అతను హోస్ట్ ఎందుకు, పీకి దొబ్బండి అంటూ కామెంట్లు మోత మోగించారు. దీంతో ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుండగా సడన్గా యూట్యూబ్ నుంచి డిలీట్ చేసి పారేశారు. హాట్స్టార్లో మాత్రమే ఈ ఇంటర్వ్యూ వీడియో కనిపిస్తోంది. నాగార్జున పరువు పోతుందని ఇలా చేసి ఉంటారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సీజన్లో నాగార్జున హోస్టింగ్ ఎంత వరస్ట్గా, బయాస్డ్గా, గుడ్డిగా చేస్తున్నారని అనడానికి ఈ శనివారం నాటి ఎపిసోడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మణికంఠ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి గుద్దడు మాదిరే హోస్టింగ్ చేశారు నాగార్జున. నెటిజన్లతో తిట్లు తిన్నారు. యష్మి హౌస్లో ఉన్నప్పుడు ఆమె పొరపాటును కూడా నిజం మాట్లాడింది లేదు. నోరు తెరిస్తే అబద్ధం. తాను గేమ్లో ఓడిపోయినా, ఎదుటి వాళ్ళు గెలిచినా తట్టుకోలేని తనంతో ఈ సీజన్లోనే కాకుండా బిగ్ బాస్ హిస్టరీలోనే వరస్ట్ కంటెస్టెంట్ లిస్టులో చేరింది యష్మి గౌడ. ఇక ఈమెను వీకెండ్లో నాగార్జున హెచ్చరించి ఆటను సక్రమైన మార్గంలో పెట్టుకోమని చెప్తారా అంటే పొరపాటును కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. పాపం ఆయనేం చెప్తాళ్లే, బిగ్ బాస్ షోనే చూడనోడుతో బిగ్ బాస్ హోస్ట్ చేయిస్తున్నారు. వీకెండ్లో అతను వచ్చి ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే అక్కడ జరిగేది ఒకటైతే ఇతను చెప్పేది మరొకటి అవుతుంది. దాంతో నాగార్జున సినీ జర్నీలో ఎప్పుడు ఎదుర్కోనంత నెగిటివిటీని మూటగట్టుకుంటాడు. గత వారం అయితే కన్నడ వాళ్ళు బొచ్చు కూడా పీకలేవు, గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటి, నోర్ముయ్ అంటూ నోటుకొచ్చినట్టు పేలి బయాస్ట్ హోస్ట్ అనే పేరును సార్థకం చేసుకున్నారు నాగార్జున. బొచ్చు కూడా పీకలేవు అన్నందుకు గౌతమ్ని దారుణంగా తిట్టారు. అదే సందర్భంలో బొచ్చు పీకి చేతిలో పెట్టిన పృథ్వీని ఒక్క మాట కూడా అనకపోగా గౌతమ్ని నోర్ముయ్ అంటూ నోరు పారేసుకున్న హోస్ట్ని ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు. పైగా గ్రూప్ గేమ్ తప్పు కాదు, గ్రూపిజం వాళ్ళ స్ట్రాటజీ అంటూ బిగ్ బాస్ అంటే చూడకుండా తీర్పిచ్చిన నాగార్జున్ని ఏకిపారేశారు నెటిజన్లు. ఇదెక్కడ కర్మరా నాయన, నాగార్జునికి పిచ్చికాని లేచింది, నోటుకొచ్చినట్టు పేలుతున్నాడంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇక బిగ్ బాస్ బజ్లో అంబటి అర్జున్ చూసిన ప్రశ్నలకు నాగార్జున్తో పోల్చుతూ కామెంట్లు రావడంతో యష్మి బజ్ ఇంటర్వ్యూని డిలీట్ చేశారా, లేదంటే మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.